పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు కలిగించిందని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడతల రజనీ, నందిగం సురేష్, మోదుగురు వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కోడ్ అంటూ ఈసీ అనుమతి లేదంటూ జగన్ ని అడ్డుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు. ఆయన వెంట ఒక పోలీసు కూడా లేరంటూ విమర్శించారు. ఇదంతా నారా లోకేష్ డైరెక్షన్ లోనే జరిగిందని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గుంటూరు మిర్చి యార్డులో రైతులతో జగన్ ని మాట్లాడనివ్వకుండా చివరిదాకా ప్రయత్నాలు ఎన్నో చేశారని పేర్కొన్నారు. జగన్ భద్రతని గాలికి వదిలివేసిన కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మిర్చి ధర విషయంలో రాష్ట్ర మంత్రులు అబద్దాలు చెబుతున్నారని దుయ్యపట్టారు. రైతులపై అంత ప్రేమ ఉంటే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది రైతుల్ని కలుసుకున్నారు, వారితో మాట్లాడారు. ఆ తరువాత అంత ఒత్తిడిలో కూడా మీడియాతో కూడా వివరంగా మాట్లాడి వెళ్ళారు. ఇవాళ మేమందరం ఇక్కడ సమావేశమైంది మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశాలు రెండు ప్రధానంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రైతుల్ని కలుసుకొని మాట్లాడి మీడియాతో మాట్లాడి వెళ్ళారో ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు చాలామంది రియాక్ట్ అయ్యారు. వ్యవసాయ మంత్రి గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఇంకా కొంతమంది మాజీ మంత్రులు రియాక్ట్ అయ్యి పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. వ్యవసాయ మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇప్పుడు 13,000 అమ్మింది 1-2 సార్లు తప్ప మిర్చి అనేటువంటి మాట మాట్లాడాడు. వ్యవసాయ మంత్రి గారికి మరి సమాచారం ఉండి మాట్లాడాడో సమాచారం లేక మాట్లాడాడో నాకు తెలియదు. అంతేకాదు, ఇవాళ మిర్చి రైతులకు సంబంధించిన అంశం మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు వచ్చి రైతుల్ని పరామర్శిస్తారని తెలిసిందో వెంటనే ముఖ్యమంత్రి గారు ఏదో సమీక్ష నాటకాన్ని ఆడి కేంద్ర వ్యవసాయ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్కి ఒక లెటర్ రాశాడు. అయ్యామానికి పెద్దపీట వేసినటువంటి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పండుగలా చేయాలనే ఆలోచనతో పరిపాలన చేసిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తదనంతరం రైతుని గుండెల్లో పెట్టుకుని పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోవాలా. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతు అలో లక్షణ అంటూ ఉన్నాడు. ఏ పంట వేసినా ఆ పంట గిట్టుబాటు ధర లేదు, పండిన పంటను కొనే పరిస్థితి లేదు. నిన్నటిదాకా వరి చూసాం, ఈరోజు మిర్చి, ప్రత్తి, అలాగే పొగాకు, మినుము, పెసర, టమాటో అన్ని పంటలు మద్దతు ధర లేక కొనేవాళ్ళు లేక రైతు గారి రాకతో మిర్చి రైతులకి న్యాయం జరుగుతుందనేటువంటి భావన కలుగుతూ ఉంది. ముఖ్యంగా ఆయన డిమాండ్స్ ఒక రైతు భద్రత, ఆహార భద్రత అనేటువంటి దృక్పథంలో ఈరోజు రైతుల గురించి మాట్లాడేటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా హౌ కేసీఆర్ ఈజ్ ఎంజాయింగ్ ది ఎక్స్సీఎం, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ రకంగా మాజీ ముఖ్యమంత్రిగా ఏ రకమైనటువంటి సెక్యూరిటీ పొందుతున్నారో ఇక్కడ ఈ రాష్ట్రంలో దానికి తిలోదకాలు ఇచ్చారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో, ఎక్కడైతే ఆర్తనాదాలు ఉంటాయో అక్కడ వెలిచేటువంటి వ్యక్తికి ఈ 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు.
అప్పులు చేసుకోనో ఏదో ఇబ్బందులు పడి వాళ్ళకున్న స్తోమతలో ఏదో ఒక పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ రోజున ఎలా ఉందంటే అది ఇక ఎటూ కాలేక ఏమీ కాలేక ఈ ఇబ్బందులు పడలేక ఆత్మహత్యల వరకు కూడా దారితీసేటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో ఏర్పడ్డటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పి మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈ రోజున మనం చూసినట్టయితే రైతు బాధ మనం వర్ణించలేనటువంటిది. ఈరోజు రైతుకు మనం చూస్తే జగనన్న ప్రభుత్వంలో రైతుకు మిర్చి పండిస్తే ఎంత వచ్చేదండి? 25,000 నుంచి 28,000 వరకు వచ్చేది. ఈ రోజున పరిస్థితి ఏంటి? 10,000 నుంచి 12,000 వరకు వస్తుంది. రైతు పరిస్థితి ఏంటండి? అప్పులు చేసుకొని నానా ఇబ్బందులు పడుతూ పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఏంటి? గతంలో చూసుకున్నట్టయితే జగనన్న ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు సగానికన్నా తక్కువ రేటు ఈరోజు రైతుకు అందుతుంది. ఏ పంట వేసుకున్నా సరే నష్టం. ఈ రోజున ఇలాంటి పరిస్థితిని అడ్రస్ చేద్దాము, ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామని చెప్పేసి ఎక్స్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏషియాలోని ద సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ యార్డ్గా అక్కడికి వచ్చిన జనాలను చూసి టీడీపీ నాయకులకి కడుపు మండి వికృత రాతలు రాయడం, చిల్లర రాజకీయాలు చేయడం. అంటే వాళ్ళ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా చిల్లర రాజకీయం తప్ప శక్తివంతమైన రాజకీయం ఎక్కడ చేయడం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టడం, అదేవిధంగా కార్యకర్తలపైన కేసులు పెట్టడం, కార్యకర్తలను కొట్టడం, తిట్టడం, ఇదే డ్యూటీగా పెట్టుకొని పాలన గాలికి వదిలేశారు. ఎక్కడన్నా ప్రశ్నిస్తారేమో అని చెప్పి ఒక భయంతో ఈ కేసులు పెట్టి భయపెట్టి మరి రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్న సందర్భంలో మిర్చి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వస్తూ ఉంటే ఇవాళ కనీసం ఒక పోలీసుని కూడా లేకుండా మరి మొత్తాన్ని వదిలేసి ఏమీ తెలియనట్టుగా మరి వాళ్ళు యాక్ట్ చేస్తూ అంటే కళ్ళు లేని కబోదుల్లాగా యాక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఒకసారి గుర్తించాలి మీరందరూ కూడా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంకా ఎవరైనా వాళ్ళ కుమారుడు లోకేష్ కావచ్చు, ఎవరైనా మీటింగులు పెట్టగలిగే వాళ్ళ ఎక్కడైనా ఇలాంటి చిల్లర పనులు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినాయా? కాబట్టి ఇవాళ రైతులు పడుతున్న ఇబ్బంది కూడా మీరు గాలికి వదిలేసి వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితుల్లో మీరు లేరు. ఇవాళ మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టేసి వైఎస్ఆర్సీపీ మీద పగ తీర్చుకోవడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఒకసారి గమనించండి, మీకు వైఎస్ఆర్సీపీ నాయకులపైనో లేకపోతే మీరు ఎంజాయ్ చేయడానికో ప్రజలు అవకాశాలు కల్పించలేదు.